వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కూటమి విజయం తర్వాత అక్కడ అంతా సజావుగానే సాగుతుందని భావించారు. కానీ 2 ఏళ్లు గడవక ముందే ఆ నియోజకవర్గ అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు సొంత పార్టీ సీనియర్లు, ఆరోపణలు, సోషల్ మీడియా యుద్ధాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు. అసలు పోలవరం జనసేనలో ఏం జరుగుతుంది? ఆధిపత్య పోరు వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులెవరు? ఈ అంతర్గత విభేదాల వెనుక దాగి ఉన్న అసలు నిజాలేంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడి అధికార కూటమి ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సొంత పార్టీలోని సీనియర్ నేతలకు మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. 2 వర్గాలుగా విడిపోయిన నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశించిన కార్యకర్తలకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతుందని టాక్ వినిపిస్తుంది. ప్రజాప్రతినిధిగా అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే బాలరాజు భారీగా ఆస్తులు కూడబెట్టారని కొందరు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మట్టి తవ్వకాలు, రేషన్ పంపిణీతో పాటు పోలవరం నిర్వాసితులు ప్యాకేజీ వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణల పరంపర స్థానిక రాజకీయాల్లో సంచలనం సృష్టించడమే కాకుండా ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం పక్కన పెడితే వివాదాలు మరింత ముదిరి వీధెక్కడం కలకలం రేపుతుంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న దాడులు పార్టీ అంతర్గత క్రమశిక్షణను ప్రశ్నిస్తున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను తీవ్ర అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు పోలవరం జనసేనలో ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పోలవరం జనసేనలో రాజుకున్న ఈ వర్గ పోరుకు ఒక వైరల్ ఆడియో సంభాషణే ఆద్యం పోసిందని చెప్పవచ్చు. నియోజకవర్గానికి చెందిన ఒక సీనియర్ జనసేన నాయకుడు మాజీ మంత్రితో మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు రావడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే బాలరాజుకు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ ఉదాంతం తర్వాత ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాస్త బహిరంగ యుద్ధంగా రూపాంతరం చెందింది. రాజకీయ విభేదాలు కాస్త వ్యక్తిగత దూషణల స్థాయికి చేరడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతుంది. ఈ పరిణామాలు కాస్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ వ్యవహారంపై అధిష్టానం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. వెంటనే ఎమ్మెల్యేను పిలిపించి మాట్లాడిన జనసేనాని ఈ వివాదంపై పూర్తి వివరణ కోరినట్లు ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా బాలరాజును ఆదేశించినట్లు సమాచారం. అధినేత జోక్యం చేసుకున్నప్పటికీ స్థానికంగా నాయకుల మధ్య దూరం మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఒకవైపు అధిష్టానం నివేదికలు కోరుతూ ఉంటే మరోవైపు క్షేత్రస్థాయిలో విభేదాల సెగలు మాత్రం చల్లారడం లేదు. ఇదిలా ఉంటే నియోజకవర్గ పార్టీ నిర్మాణ సారథుల కమిటీ సమావేశం వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. స్థానిక ఎమ్మెల్యే అయినా తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ భేటీ నిర్వహించారని బాలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ శాసనసభ్యుడిని పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఏలూరులో జరిగిన పార్టీ కీలక సమావేశానికి ఎమ్మెల్యే తన అనుచరులతో భారీగా తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను కలిసి తనను పక్కన పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆ సమావేశం ముగిసే సమయంలో ఏలూరు పార్టీ కార్యాలయం వెలుపల ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక జనసేన కార్యకర్త ఒక్కసారిగా ఎమ్మెల్యే బాలరాజుపై దాడికి యత్నించడం అక్కడ పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఈ ఉదాంతం నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని బహిర్గతం చేస్తుంది. ఈ భౌతిక దాడి యత్నంలో పోలవరం జనసేన రాజకీయం తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు సొంత పార్టీలోని కొందరు నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు పెత్తంధారి నాయకులు తన ఎదుగుదలను ఓర్వలేక కావాలనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరికీ తలవంచే నాయకుణ్ణి కాదని ఉద్దేశంతోనే తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని బాలరాజు వ్యాఖ్యానించారు.
పోలవరం నియోజకవర్గంలో సాగుతున్న పెత్తంధారి రాజకీయాలపై ఎమ్మెల్యే బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకుని నడపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎల్లప్పుడూ సామాన్య కార్యకర్తల పక్షాన నిలబడటమే ఆ కొద్ది మంది నాయకులకు నచ్చడం లేదని స్పష్టం చేశారు. అందుకే తన ప్రజా ఆదరణను దెబ్బతీసేందుకు నిరంతరం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. రాజకీయ విమర్శలు కాస్త హద్దులు దాటి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల రూపంలోకి మారడం గమనార్హం. ఎమ్మెల్యే బాలరాజుతో పాటు ఆయన భార్య జ్యోతిని కూడా లక్ష్యంగా చేసుకుని కొందరు దుష్ప్రచారం సాగించారు. ఈ అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే భార్య జ్యోతి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కొయ్యాలగూడెం పోలీస్ స్టేషన్లో దీనిపై ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తన భర్తను రాజకీయంగా అణగదొక్కేందుకు కొందరు వ్యూహాత్మకంగా ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ పోలీస్ ఫిర్యాదుల పర్వం స్థానిక జనసేన వర్గాల్లో మరింత ఆందోళనకు రేకెత్తిస్తున్నాయి. రాజకీయ పోరాటం కాస్త పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి రావడం ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం కొయ్యాలగూడెంలో మరో హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భార్య జ్యోతి ప్రయాణిస్తున్న కారును స్థానిక జనసేన కార్యకర్తలు కొందరు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేతులు దాటిపోయేలా కనిపించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి చెందిన జనసేన నేత ఏపూరి సతీష్ చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే అనుచరులు తనను అక్రమంగా కిడ్నాప్ చేసి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ఒక సోషల్ మీడియా పోస్టును ఫార్వర్డ్ చేశానన్న కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన తెలిపారు. తనను కారులో బంధించి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తరలించి విచక్షణారహితంగా కొట్టారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న సతీష్ నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తమకు ఎమ్మెల్యే వర్గం నుంచి ప్రాణభయం ఉందని తగిన రక్షణ కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వరుస పరిణామాలతో పోలవరం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. పరస్పర దాడులు, కిడ్నాప్ ఆరోపణలతో శాంతి భద్రతల సమస్యల తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పోలవరం జనసేన పార్టీలో రేగిన ఈ అంతర్గత విభేదాలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు ఆయన వ్యతిరేక వర్గం విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈ వర్గపోరు రోజురోజుకు ముదురుతూ ఉండటంతో పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరితో నడవాలో తెలియక సామాన్య కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్లాడుతున్నారు. అధికార పార్టీలో ఉన్న ఈ అంతర్గత కుమ్ములాటలు ప్రతిపక్షాలకు ఒక అయాచిత రాజకీయ అస్త్రంగా మారాయి. వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడుల స్థాయికి చేరిన ఈ వివాదం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం పార్టీ ఎదుగుదలపై ఖచ్చితంగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తీవ్ర రూపం దాల్చిన ఈ పోలవరం వివాదానికి పార్టీ అధిష్టానం ఎలా తెరదించుతుంది? ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పవన్ కళ్యాణ్ కఠిన నిర్ణయాలు తీసుకుని ఈ వర్గ విభేదాలను సమసిపోయేలా చూస్తారా అనేది చూడాలి. లేదంటే ఈ అంతర్గత పోరు మరింత ముదిరి పార్టీని మరింత నష్టపరుస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే పోలవరం నియోజకవర్గ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాలు చివరకు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.